అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము ఇద్దరం అయితే బాగానే ఉన్నాం. ఒకళ్ళేమో డ్రైవింగ్లో ఉన్నారు, ఒకళ్ళేమో వీడియోలో ఉన్నారు. అందరూ బాగుండాలి. అసలు మ్యాటర్ తర్వాత చెప్తాను. ముందైతే వీడియో చూసేయండి, మొత్తం వీడియో కాడకంటే చూసేయండి. తర్వాత మ్యాటర్ తర్వాత చెప్తాను, వీడియోలోనే చెప్తాను. ఇంకండి ఇదిగోండి ఈ చేపకి ఎప్పటికి వచ్చామన్నమాట. ఇంకా మా ఊరు రెడీ అయ్యాడు. దీని నిండా గడ్డి ఉండదండి. మనం నిన్నటిదాకానే ఇవన్నీ తోలాము. అది ఇంకా తోలినప్పుడు ఇంకా చూపించలేదండి. ఇంకా ఈ ఫోన్ కూడా తేలేదు, నేను దానికోసం చూపించలేదనమాట. వస్తే దీన్ని ఒక 400 కట్టలు ఉండి దాని మీద వేసుకెళ్ళామండి. పొద్దున్న ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్, పొద్దున్న 2 ట్రిప్పులు, అలాగా 3 రోజులు పట్టింది. తర్వాత ఇప్పుడు వచ్చాము, టిఫిన్లు గట్టా చేసి ఇదన్నీ ఇప్పుకుని వేసుకుని వెళ్ళాలన్నమాట. తర్వాత ఇంక ఈ హౌజు ఆ లోపల 2 ఉన్నాయి, అది ఇవన్నీ వేసుకుని వెళ్ళాలి. సరే ఈ ఏరియా ఎలా ఉందను, ఇదిగో ఆ కారు వెనకాల ఉండేది వంటగది, అక్కడేమో మజిలీసు. ఆ మజిలీసులు అన్నీ అక్కడ మా రూమ్ కాడ ఉన్నాయన్నమాట. అన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ పీకుతాను. ఆడు మొదలెట్టేయడు, మరి నేను మొదలెట్టకపోతే బాధపడతాడు కదా, అందుకని నేను కూడా మొదలెట్టేస్తాను. ఎలా అయితే ఈ శబకలను ఒకటి హౌజు లోడ్ చేసేసాం. ఇంకా ఇది ఉన్నాయి, ఈ చెత్త గిత్త తీసేసి ఇంకా 2 ఉన్నాయి. ఇవి మరి ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు, లేకపోతే మధ్యాహ్నం. ఇప్పుడు ఎట్టుకెళ్దాం పేద మధ్యాహ్నం వంట చేశాక తినేసి అప్పుడు వచ్చి ఇవన్నీ తగలెట్టేసి అప్పుడు గాలి వేసేద్దేమో. తగలెట్టినాక అవదేమో. బత్తాని ఎట్టరమ్మన్నాడు పేద ఒకటే, బత్తాని ఎట్టరమ్మన్నాడు. ఆడు సోదానుడు, ఆడు తీసాదాడు. బత్తాని అంటే ఇదేంట బాబా, ఏదనుకుంటారు మీరు? దుప్పడే పడుకోనక్క అది గలీస కట్టుకుంటాడంట. ఇంకా అదేంటి మ్యాటర్ అంటున్నాను నేను. అదేంటి మ్యాటర్. వెళ్తున్నాం ఇప్పుడు, లోడ్ అయిపోయింది. లోడ్ వేసేసుకున్నాం, వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత వంట గంట చేసుకుని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ట్రిప్ వేస్తాం. అదే మొన్న ఎప్పుడో చెప్పాను కదా, ఏంటది, ఏం చెప్పాను, అదే మా హరిబాబు వాళ్ళ మాయ చనిపోయాడు. అవి కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నాం మేము అన్నాం కదా. ఆ ఒంట్లన్నీ అబ్బుదోబా వెళ్ళిపోయినాయండి. ఆ ఒంట్లన్నీ అబ్బుదోబా వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్న సామాన్లు, గిడ్డి అన్నీ మేము తోలుతున్నాం అనమాట. ఇంకా అక్కడికి మా దగ్గరికి కొన్ని ఒంట్లు వచ్చాయి, అక్కడికి కొన్ని ఒంటెలు తోలిపోయారు. అది మ్యాటర్. ఇప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ గుర్రపాలు చూపించాం, చూడన్నాడండి. ఇంకా అక్కడికి వెళ్దాం, మా రూమ్ కాడికి. మెయిన్ రోడ్ ఎక్కేస్తున్నాం. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తుంది. ఎంతైనా కదా, 3 ఉంటుందా? 3 ఉంటుంది. కొన్ని అంతలే 10 మీటర్లు ఎక్కువ చెప్దాం, దాన్ని ఏముంది, లేకపోతే తక్కువ చెబుదాం. పోనే కొట్ట 200 మీద కొట్ట. స్లోకి వెళ్ళా కిందకి నడిపోతాయి. ఉత్సాహంతో ఉల్లాసంతో అన్నానని అలా అనుకో. రోడ్ ఎండింగ్ వచ్చేసాం. మా ఉసబాగా వెళ్ళిన దారి ఇదే దారి అనమాట. ఇలాగ అయ్యో కనపడుతున్నాయి కదా రూములు అయ్యేమై 360 డిగ్రీస్లో చూపించమన్నారు కదా, చూపించున్నాను అనమాట. ఈ పట్టు అయితే రోడ్డు పక్కనే ఉన్నాం. అప్పుడైతే మాత్రం చాలా లోపల ఉండేవాళ్ళు. ప్రస్తుతానికి ఈ పట్టు అయితే రోడ్డు పక్కనే ఉన్నాం. ఇగో చూసారా, ఇగో మాయ్. మీరేమనుకుంటారంటే అప్పుడు మీ వంటగదిని ఒక మెజలేసే ఉండేది కదా, ఈ మెజలేసే ఉండేది కదా అనుకుంటారు. మళ్ళీ ఎక్కడ వచ్చాయి ఇవన్నీ అనుకుంటారు. ఇట్లకే కథ ఉంది. ఆ కథ ఎంత చెప్తాను మీకు. ఈ రూములన్నీ ఎలా వచ్చాయి అనుకుంటారు కదా మీరు. ఆ తర్వాత అంతకుముందు తెచ్చారు కదా, చూపించాను అనుకో. ఈ 2 మాయి, ఇవి కూడా మాయే ప్రస్తుతానికి. మూలక నడిచి మూల దింపుతాం. అన్లోడింగ్ అయిపోయింది. ఇక్కడ ఇట్టేమో మూల. మరి తర్వాత ఏం చెప్తారో తెలీదు. అక్కడ ఆడేసాం. వీటిని కూడా మార్చేసాము. అప్పుడు నేను కూడా వీడియో తీసి ఛానల్ అవుతుంది కదండి.
ఇంచుమించు నెల 15 రోజులు. ఈ నెల 15 రోజులకి ఒక వీడియో పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పేదే కదా, ఇంకా అందుకే ఏం చెప్పట్లేదు ఇంకా నేను దాని గురించి ఏమనుకోకుండా. ఇంకో రూములు చూసారా, ఇప్పుడు అక్కడ వాళ్ళ రూములు అన్నమాట. ఈ రూమ్ ఉంది కదా, ఈ తెల్లది ఫస్ట్ది, ఇదిగో ఇదైతే మా హరిబాబు వాళ్ళ చిన్నాన్న కొనుక్కున్నాడు. ఆయన మరి డ్యూటీ అయిపోయినట్టున్నది, ఇక్కడే సిట్టింగ్ అనుకుంటాను. ఇంకా మొన్న నెలలు ఇక్కడే ఉన్నాడు, నెలలు ఉండి వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలీదు. అందులో ఒకటేమో వంటగది వాళ్ళదే, ట్యాంకరు. ఆ మజిలీస్ చూసారా ఎంత ఉందను, అది మామూలుగా దగ్గరికి వెళ్దాం ఒకసారి. చూసారా వాళ్ళ మజిలీస్, ఇది మా దానికన్నా బాగా పెద్దదనమాట. ఇందులో 2 రూములు, బెడ్రూము, త్రిబుల్ గడ్ బెడ్, బోల్డ్ అడవుడు ఉంటుంది ఇందులో లోపల. ఎందుకంటే మనం వెళ్ళకూడదు వాళ్ళ దాంట్లోకి, నిన్న దాకా వెళ్ళాను. చూసారా దీనికే ఇంజిన్ తగిలించేసే ఉంటుంది అనమాట. లారీ ఇంజిన్ తగిలించేసే ఉంటుంది. జనరేటర్ కూడా దీనికి ఫిట్టింగ్ అయి ఉంటుంది. ఏమంటారు, సైలెంట్గా ఉంటుంది కదా జనరేటర్, పెద్ద సౌండ్ రాదు. సైలెన్సర్ జనరేటర్ అనమాట, పెద్ద సౌండ్ రాదు. ఇదిగో ఇది వాళ్ళ మజిలీస్. దీని అవతల అంగు డెక్క, ఇంకా సామాన్లు అవి ఉన్నాయి. వెనకాల ఆ పక్కన చిన్న కారు ఒకటి ఉంది. ఆ కారు, ఈ ట్యాంకరు, ఈ వంటగది. కారు అమ్మరు కానీ ఇవన్నీ అమ్మేస్తారంట. నిన్న మొన్న ఎవరో వచ్చారు, చూసుకుని వెళ్ళారు. ఇదండి, ఇది వాళ్ళదే ట్యాంకరు. అదే అప్పుడు నేను చాలా వీడియోలు చేశాను కదా, అక్కడ ఓ బంగాళీ పొట్టు అయిన ఉంటాడు, అప్పుడప్పుడు డ్యాన్స్ చేసాడు నా వీడియోల్లోను. అదే అనమాట. ఇది రూమ్ తాళం వేసి నాకు ఇచ్చేసాడు. ఎందుకంటే మనప్పుడు సామాన్లు ఉన్నాయి. ఇది వంటగది, లైట్ వేసేసి ఉంచాం, ఎందుకంటే బ్యాటరీలు వెళ్ళిపోతాయి, మరి ఛార్జింగ్ ఎక్కువైపోయాయని వేసేసి ఉంచేసారు. మాకలాగా మాదనుకో దానికి ట్యాంకర్ తగిలించి లాక్కెళ్ళాలి. జనరేటర్ అయితే ఇదిగో ఇది మా దానికి, ఇక్కడ జనరేటర్ వేసుకోవాలి. వైరు ఇవన్నీ కొంచెం తలకాయ పోటు ఎక్కువ మాది. వాళ్ళదనుకో దానికి ఫిట్టింగ్ అంతాను. ఈ డెక్క కూడా మాదంటే నా సొంతం కాదులంటే నేను పని చేసేవాళ్ళది. ఇంకా ఈ రూము కొత్తగా కొనుక్కు తెచ్చుకున్నాడు. అదే మొన్న చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, బాత్రూమ్ గొయ్యని. ఆ గొయ్యి ఇదే తవ్వని వేయాలి. తవ్వి ఇందులో పేపర్ పెట్టి ఫిట్ చేశాను అనమాట. ఆ రూమ్ కూడా మా వాళ్ళదే. ఇదండి, మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళాలి. మధ్యాహ్నం వెళ్ళి అక్కడ ఉన్న గిడ్డి అంతా పీక్కిని రావాలి. కింద చల్ల చెదిరైపోతుంది కదా గడ్డి, అదంతా నుల్లుకుని. ఇంకా 2 అవి ఉన్నాయి హౌజులు, అదే గడ్డి వేసుకుని అవి అక్కడ ఉన్న చెత్త గిత్త అంతా అంటించేసి క్లియర్ చేసుకుని రావాలన్నమాట. మా ఊడు వచ్చేసాడు. ఇంకా నేను వంట చేసుకుని కొంచెం భోజనం చేసి కదా నిమ్మలించి మళ్ళీ మధ్యాహ్నం వెళ్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఏమ్మా చెత్త అడేదమా చెత్త కూడా ఎక్కువైపోయిందండి. పనిలో పడి చెత్త కూడా అడగట్లేదు. ఇగోండి నిన్న అయిపోయింది, మళ్ళీ వచ్చాము ఇవాళ. నిన్న ఎలా ఉండేది చూసారా, ఇవాళ మొత్తం అంగో క్లీన్ చేసి ఉన్నాము. కొన్ని సామాన్లు ఉంటే బండి ఎక్కించాము. ఈ హౌజు ఇవి అని. మరి ఇక్కడికి మేము సెలవు పెట్టేస్తున్నాం అంటే ఇప్పుడు గాలి వేస్తుంది కదా కొద్దిగా, అవి అంటించలేదు, లేకపోతే అంటించేస్తే ఇంకా పని అయిపోయినట్టే. ఇంకా మాకు సేపరేట్గా వచ్చారంట, అర్జెంటుగా వచ్చామన్నారు. అందుకే ఇంకా ఆడవాడికి వెళ్ళిపోతున్నాం. మా ఊడేమో డ్రైవింగ్లో మంచి బిజీగా ఉన్నాడు. సరేనా, మరి అక్కడికి వెళ్ళాక తర్వాత విషయాలు మాట్లాడుకుందాం.